నమస్కారం. సొగస్యుడి తర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో విద్యానగర్ అడిక్మెట్ రోడ్లో ఉన్న శ్వేత శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం బ్రైడల్ వేర్ కలెక్షన్లో 100% కంచిపట్టు శారీస్ చూడబోతున్నాం. రెడీగా ఉండండి. శ్వేత శారీ మందిర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. హలో మేడం. ఈ రోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టులో బ్రైడల్ వేర్ కలెక్షన్ టోటల్ డిజైనర్ శారీస్. ఫస్ట్ శారీ చూద్దాం. ఓకే మేడం. బ్రైడల్ శారీ, టోటల్ బ్రైడల్ వేర్ మేడం. ఓకే. పళ్ళుపాటులో మనకంతా కూడా టెంపుల్ టైప్ లో అంటే డైమండ్ షేప్ లోనే ఉంది, కానీ ఇట్లా స్టెప్స్ లాగా డిజైన్ చేశారు. 2 కలర్స్ వేరియేషన్ ఉంది. ఒకటి వచ్చేసరికి సెల్ఫ్ కలర్ తో వచ్చింది, ఇంకొకటి వచ్చేసరికి కొంచెం మెరూన్ కలర్ షేడ్ తో వచ్చింది. పింక్ ప్లస్ మరూన్ రెండు మిక్స్ అయినాయి. ఓకే. మళ్ళీ ఈ డిజైన్ కి అటు ఇటు కూడా మనకి ఏంటంటే కడీ టైప్ లో బోర్డర్ ఇచ్చేసి దాని తర్వాత వచ్చేసరికి మనకి ఇట్లా చెక్స్ లాగా డిజైన్ చేశారు. ఆ చెక్స్ లో కూడా మనకు ఒక డైమండ్ షేప్ కనబడుతుంది. ఇది టోటల్ పళ్ళు పార్ట్ అండి, ఇలా వచ్చింది. ఆ తర్వాత మనం బోర్డర్ చూసినట్లయితే బోర్డర్ లో మనకి మొత్తం కూడా కడీ టైప్ లో బోర్డర్ ఇచ్చేసి పైన మాత్రం ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చేటట్లు ఒక చిన్న ఫ్లవర్ షేప్ తో బోర్డర్ ఇచ్చారనమాట. మనకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇదే. ఓకే. శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా స్పేర్ టిష్యూ తో డిజైన్ చేశారు. మంచి బ్రైట్ లుక్ ఉంది. దీంట్లో ఏంటంటే మనకి రెడ్ కలర్ తో మనకి శారీ కలర్ ఏదైతే ఉందో మిర్చి రెడ్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి మొత్తం టోటల్ అవుట్ లైన్ అంతా కూడా వచ్చింది. దాని లోపల మనకి మ్యాంగోలో వచ్చేసరికి ఇంకొక చిన్న మ్యాంగో వచ్చిందండి మిడిల్ లో వచ్చేసరికి. అది వచ్చేసరికి కొంచెం మరూన్ కలర్ గా వచ్చేటట్లు తీసుకున్నారనమాట. టోటల్ శారీ మొత్తం కూడా ఇట్లాగే వచ్చింది. దీని బ్లౌజ్ చూద్దామా? ఓకే. బ్రొకెడ్ లో వచ్చింది. మొత్తం 2 కలర్స్ తో మనకి ఏంటంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే కొంచెం షేడెడ్ లో వచ్చినాయి. మొత్తం జిగ్జాగ్ టైప్ లో డిజైన్ చేశారు. శారీలో అయితే ఎటువంటి బోర్డర్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి 2 సైడ్స్ కూడా మనకి డిజైన్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 23,889. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 23,889 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో డిస్కౌంట్ ఏమన్నా ఉందా? 20% డిస్కౌంట్. ఇందులో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. అది కూడా కొద్ది రోజులు మాత్రమే అండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఓకే మేడం. మరో డిజైనర్ శారీ మేడం. ఓకే. ఇది ఒకటి మేడం. లెమన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో కల్నేత కలర్. ఇది కల్నేతలో వచ్చింది. ఫస్ట్ పళ్ళు పార్ట్ మేడం. పళ్ళు పార్ట్ హెవీ పళ్ళు మేడం. 1 మీటర్ పళ్ళు వచ్చింది. ఓకే. మొత్తం ఫుల్ బ్లూ కలర్ తో వచ్చిందండి. కాంట్రాస్ట్ లో వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి. మిడిల్ లో మాత్రం స్పేర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అది సిల్వర్ జరీతో వచ్చింది. దాంట్లో మనకి మ్యాంగోస్ తోనే డిజైన్ చేశారు ఈ పళ్ళు మొత్తం. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక డిఫరెంట్ షేప్ తో ఉన్నటువంటి మ్యాంగో డిజైన్ చేశారు. మళ్ళీ అటు ఇటు వచ్చేసరికి మనకు కొంచెం డిజైనర్ మ్యాంగో వచ్చినాయి అనమాట. కొంచెం పెద్ద సైజ్ లో డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా. పళ్ళు అంతా కూడా మనకి మ్యాంగోస్ డిజైన్ చేశారు. మనకి బోర్డర్ విషయానికి వస్తే 2 వేరియేషన్స్ వచ్చిందండి. ఇక్కడ మొత్తం ఏంటంటే జరీతో ఫిల్లింగ్ వచ్చింది ఇది టోటల్ అంతా కూడా. ఇంకొకటి వచ్చేసరికి మనకి ఏంటంటే క్లాత్ ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకు ఒక క్రీపర్ డిజైన్ చేశారనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ తో వచ్చేటట్లు మనకి జరీతో క్రీపర్ వచ్చింది. అది చూడడానికి ఏంటంటే 2 బోర్డర్స్ లాగా కొంచెం వేరియేషన్ కనబడుతుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఇలాగే వచ్చాయి. ఒకసారి సారీ ఓపెన్ చేసి చూద్దాం. బ్లూ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దీంట్లో మనకి జరీతో మొత్తం కూడా ఎక్కువ అంటే కొంచెం ఎంబోజ్ అయ్యేటట్లు మనకి జరీతో ఫిల్లింగ్ వచ్చింది. దాని అవుట్ లైన్ అంతా కూడా మనకి పళ్ళు కలర్ ఏదైతే తీసుకున్నారో ఆ కలర్ తో మనకి ఫుల్ అంతా అవుట్ లైన్ ఇచ్చారనమాట. మళ్ళీ ఈ క్రీపర్ లీవ్స్ వచ్చేసరికి మనకి సేమ్ ఎల్లో కలర్ అంటే జరీతో మిక్స్ అయితే ఎల్లో కలర్ డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ఇంత బ్యూటిఫుల్ గా వస్తుంది. మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. జామ్దాని బ్లౌజ్ మేడం. జామ్దాని బ్లౌజ్. ఇంకోటి మేడం మన శారీలో బార్డర్ ఎలా వచ్చిందో సేమ్ బ్లౌజ్ లో కూడా అలా ఇచ్చాడు మేడం. సేమ్ బ్లౌజ్ లో కూడా అదే బోత్ సైడ్ అంతే. ఓకే. ఈ శారీ ఎంత రేట్ ఉంది? 14,889 మేడం. 14,889 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాం. మరో డిఫరెంట్ డిజైన్స్. ఓకే. మరో డిజైనర్ సారీ. పింక్, ఆనియన్ పింక్. yes exactly. ఆనియన్ లో డార్క్ కలర్ మేడం. ఆనియన్ లో డార్క్ కలర్. ఓకే. ఇక్కడ వచ్చరికి డార్క్ గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది.
కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు ఇచ్చారు. పళ్ళు కూడా 1 మీటర్ పళ్ళు వచ్చింది. అదంతా కూడా మనకి ఏంటంటే జరీ బాగా ఎలివేట్ అయ్యేటట్లు ఒక అంటే డైమండ్ షేప్ లో తీసుకున్నారు. ఒకటి వచ్చేసరికి మనకి ఒక హాఫ్ వచ్చేసరికి ఎక్కువ జరీ ఎలివేట్ అయ్యేటట్లు డిజైన్ చేశారు. తర్వాత ఒక ఫ్లవర్ షేప్ వచ్చిందండి. ఇది మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది దీంట్లో మొత్తం కూడా. అటు ఇటు వచ్చేసరికి మనకి ఒక బిందీ షేప్ లో ఒక డిఫరెంట్ గా డిజైన్ ఇచ్చారనమాట. పైన వచ్చేసరికి కడీ టైప్ లో మనకి బోర్డర్ ఇచ్చారు. అది కూడా చిన్న బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ కింద సెకండ్ బోర్డర్ చూసేసరికి పైతానీ స్టైల్లో వచ్చింది. పైతానీ స్టైల్లో వచ్చి మీడియం బార్డర్ వచ్చింది. మీడియం బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. ఆ బార్డర్ పైన మళ్ళీ పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ ని కొంచెం చిన్న సైజ్ లో ఇచ్చారు అనమాట. సేమ్ బార్డర్ ని. ఓకే, సారీ ఓపెన్ చేద్దాం. ఆనియన్ పింక్ కలర్ సారీకి మొత్తం జరీతో ఫుల్ బుటీస్ ఇచ్చారండి. టోటల్ సారీ అంతా కూడా ఇంత దగ్గర అంటే ఎక్కువ గ్యాప్స్ రాకుండా డిజైన్ చేశారు. దీనికి ఇంకా వర్క్ చేయించుకునే అవసరం కూడా లేదు, ఎందుకంటే మొత్తం జరీతో చక్కగా ఎలివేట్ చేశారు. హెవీ లుక్ వచ్చింది. ఓకే, దీని బ్లౌజ్ అండి కల్నేత కలర్. ఓకే, కల్నేత బాటిల్ గ్రీన్ కలర్ తో వచ్చింది. బ్లూ కలర్ ప్లస్ గ్రీన్ మిక్స్ వచ్చింది ఈ బ్లౌజ్ లో. ఓకే, అంటే పీకాక్ కలర్ మిక్స్ వచ్చింది. ఓకే, అయితే దీంట్లో ఏంటంటే మనకి 2 సైడ్స్ సేమ్ బోర్డర్ అండి. శారీలో ఏ బోర్డర్స్ అయితే వచ్చాయో అవే బోర్డర్స్ వచ్చాయి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ, 8,889. 8,889 రూపీస్ కి శారీ అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ విద్యానగర్ శ్వేత శారీ మందిర్లో ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఓకేనండి, డిజైనర్ శారీ మేడం. బ్లూ కలర్ లో కల్నేత కలర్ మేడం. బ్లూ కలర్ లో కల్నేత. ఓకే, మజంటా పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. 1 మీటర్ కన్నా కొంచెం పెద్ద పళ్ళునే ఇచ్చారండి. ఇది మొత్తం ఇదంతా కూడా మనకి డైమండ్స్ టైప్ లో డిజైన్ చేసి మిడిల్ లో వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ షేప్ అంతా కూడా జరీతో ఇచ్చారు. ఇదంతా కూడా మొత్తం ఈ లైన్స్ అన్ని కూడా మనకి జరీతోనే వచ్చాయి. అటు ఇటు వచ్చేసరికి ఒక బోర్డర్ లాగా మనకి లీవ్స్ డిజైన్ చేశారండి. 2 కలర్స్ కల్నేతో బ్లాక్ అండ్ అలాగే మజంటా పింక్ కలర్ తో ఒక లైన్ లాగా అట్లా ఈనెల్ లాగా ఇచ్చారనమాట. టోటల్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఒకసారి శారీ ఓపెన్ చేద్దాం. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కడీ టైప్ లో పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారనమాట. చిన్న బోర్డర్ వచ్చింది. సెకండ్ వైపు వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారండి. సెకండ్ వైపు వచ్చేసరికి మనకి 2 బోర్డర్స్ వచ్చాయి. ఒక బోర్డర్ వచ్చేసరికి మనకి ఇట్లా పింక్ కలర్ మజంటా పింక్ కలర్ కాంబినేషన్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ టచ్ చేస్తూ ఇట్లా డిజైన్ చేశారనమాట. దానిపైన మిడిల్ లో అంతా కూడా మనకి చిన్న చిన్న సర్కిల్స్ లాగా డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి మనకి ఒక కడీ టైప్ లో ఒక చిన్న లైన్ ఇచ్చారనమాట. బాడీ పార్ట్ అంతా కూడా మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్ చేశారండి. ఆ ఫ్లవర్స్ ని బాగా హైలైట్ చేశారు బ్లాక్ కలర్ అవుట్ లైన్ ఇస్తూ. ఆ తర్వాత ఉన్న క్రీపర్ అంతా కూడా కొంచెం డల్ ఫినిషింగ్ తో అంటే శారీ కలర్ తో కూడా మిక్స్ చేసి మనకి జరీతో డిజైన్ చేశారనమాట. దీంట్లో ఏంటంటే ఓన్లీ జరీతో మాత్రమే వచ్చింది ఫ్లవర్ అంతా. దీంట్లో ఏంటంటే బ్లూ కలర్ థ్రెడ్ కూడా మిక్స్ చేస్తూ రావడం వల్ల ఏంటంటే కొంచెం బ్లూయిష్ కలర్ తో కొంచెం డల్ ఫినిషింగ్ వచ్చింది. అలాగే మధ్యలో బుట్ట మధ్యలో మీనా వర్క్ లా కూడా వచ్చింది. మీనా వర్క్ బ్లూ కలర్ తో మీనా వర్క్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ తో డిజైన్ చేశారు. దీని బ్లౌజ్ చూద్దాం ఎలా ఉందో. మామూలుగా అయితే చిన్న చిన్న డాట్స్ లాగా అట్లా డిజైన్ చేస్తూ ఉంటారు. ఇలా అలా కాకుండా మొత్తం ఇట్లా వేవ్స్ లాగా డిజైన్ చేస్తారు. ఆ వేవ్స్ లో కూడా మనకి సర్కిల్ డిజైన్ కనబడుతుంది. పైన బార్డర్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ బ్రిక్ కలర్ తో మనకి డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి మనకి కొంచెం డిఫరెంట్ గా అనమాట. ఎక్కడ కూడా మనకి జరీ అనేది మిక్స్ చేయలేదు దీంట్లో, వితౌట్ జరీ. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 18,889. ఈ సారీ వచ్చేసి 18,889 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూద్దాం. కంచిపట్టు అండి. కంచిలో డిజైనర్. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ మేడం. దీంట్లో జరీ వచ్చింది కానీ కొంచెం కొంతవరకు ఏంటంటే మంచి షైనింగ్ అంటే ప్యూర్ పట్టునే డిజైన్ చేశారు. తక్కువ జరీ కనబడుతుంది. మనం వచ్చేసరికి ఫస్ట్ పళ్ళు పాటు చూద్దాము. ఇది 1/2 మీటర్ కన్నా కొంచెం పెద్ద పళ్ళు ఇచ్చారు. ఆ పెద్ద పళ్ళు కూడా మనకి ఏంటంటే గజిబిజిగా ఇవ్వకుండా చాలా నీట్ గా ఉండేటట్లు పెద్ద పెద్ద మ్యాంగోస్ డిజైన్ చేశారు. రెండు వైపులా కూడా మనకి అదే వచ్చింది. పైన వచ్చేసరికి పైన పార్ట్ లో ఏంటంటే మనకి క్రాస్ లైన్స్ లాగా వచ్చింది ఇక్కడ. అంటే మొత్తం కూడా దీంట్లో మనకి శారీలో కంటిన్యూ అయ్యేటట్లు మనకి గ్రీన్ కలర్ తో లైన్స్ ఇచ్చారండి. ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి పళ్ళులో. సెకండ్ పార్ట్ లో డైరెక్ట్ గా మనకి మ్యాంగోస్ డిజైన్ చేశారు. సేమ్ బోర్డర్స్ కూడా మనకి పైన ఏమో కడీ టైప్ లో బోర్డర్ గ్రీన్ కలర్ తో, మనకి ఇక్కడ కింద వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్ కలర్ షేడ్ వచ్చింది శారీ. ఆ శారీకి తగ్గట్టుగా మనకి టిష్యూతో బోర్డర్ ఇచ్చారు. గ్రీన్ కలర్ మిక్స్ చేస్తే టిష్యూ బోర్డర్ ఇచ్చారు.
టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది. అలాగే పైన వచ్చేసరికి మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారండి. ఇక్కడ వచ్చేసరికి మొత్తం పింక్ కలర్ తోనే మనకు ఒక లైన్ వచ్చింది. ఆ తర్వాత కల్నేత పింక్ అండ్ బ్లూ కలర్ తో కల్నేతలో వచ్చింది. తర్వాత మళ్ళీ బ్లూ కలర్, అలా ఆల్టర్నేట్ గా లైన్స్ డిజైన్ చేసి వాటి మధ్య కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉండేటట్టు లైన్స్ వచ్చాయి అనమాట. ఇలా హాఫ్ పార్ట్ మాత్రమే వస్తుంది. ఆ తర్వాత హాఫ్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్, లైట్ ప్యారెట్ గ్రీన్ లాగా వచ్చింది. దాంట్లో మనకి ఏంటంటే ఇది కూడా కల్నేతలోనే వచ్చింది. గ్రీన్ అండ్ లైట్ లెమన్ ఎల్లో కలర్ కల్నేతలో వచ్చింది. దాంట్లో మనకి పెద్ద పెద్ద శంఖాల్ లాగా ఉండేటట్లు మనకి క్రియేట్ చేశారనమాట. జరీతో డిజైన్ చేశారు బోర్డర్. కల్నేతలో వచ్చింది కాబట్టి జరీ కూడా రిచ్ కనబడుతుంది. కూడా కొంచెం రిచ్ కనబడుతుంది. కానీ చాలా బాగుందండి, డిఫరెంట్ గా ఉంది. హాఫ్ అండ్ హాఫ్ టైప్ లో వచ్చింది సారీ. ఓకే, బ్లౌజ్ వచ్చేసి ఇదే మేడం డిజైన్ కల్నేతలో వచ్చింది. మనకి శారీలో ఇచ్చారు కదండి లైన్స్ లో, అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ వచ్చినాయి. దానికి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. హాఫ్ వర్క్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వచ్చేసింది. ఇంకొక హాఫ్ వచ్చేసరికి శారీలో ఎలా అయితే లైన్స్ వచ్చాయో అవే లైన్స్ ని మనకి ఇక్కడ కూడా క్రియేట్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఇది 13,889. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 13,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. మరో డిజైనర్ యూనిక్ పీస్ చూపిస్తాను. ఓకే, కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. దీంట్లో కాంట్రాస్ట్ పళ్ళుకి ఏంటంటే మొత్తం మిర్చి రెడ్ మెరూన్ కలర్ లో ఇచ్చాడు మేడం, డార్క్ మెరూన్ లో ఇచ్చాడు. మిర్చి రెడ్ కలర్ దగ్గర వచ్చింది. అంటే కొంచెం మెరూన్ షేడ్ కూడా కనబడుతుంది, కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు. దీంట్లో మొత్తం అంతా కూడా మనకి మీనా వర్క్ కూడా వచ్చిందండి. మొత్తం ఫుల్ అంతా కూడా గ్రాండ్ గా ఉండేటట్లు పళ్ళు డిజైన్ చేశారు. మీనా వర్క్ లో కూడా 2 స్టైల్ ఇచ్చారు, గ్రీన్ ఒకటి పింక్ ఒకటి. పింక్ 2 కలర్స్ ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసి మనకి మ్యాంగోతో కొంచెం డిఫరెంట్ కడీ టైప్ లోనే కాకుండా అంటే ఈవెన్ గానే వచ్చింది, కానీ మనకి ఇక్కడ అట్లా వేవ్స్ లాగా వచ్చిందండి. కింద వచ్చేసరికి పైన కూడా అట్లాగే మనకి వేవ్స్ లాగా డిజైన్ చేసుకుంటూ ఒక మ్యాంగోని ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ అండ్ లీవ్స్ తో డిజైన్ చేశారు. అలాగే మనకి ఈ మిర్చి రెడ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఎక్కువ కనబడేటట్లు బోర్డర్ లో క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ తీసుకుని దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ రావడం వల్ల ఏంటంటే చూడడానికి చాలా డీసెంట్ లుక్ ఉంది. ప్లస్ దాంట్లో మనకి మ్యాంగోతో బుటీస్ అని కూడా డిజైన్ చేశారు. ప్లస్ మనకి ఒక గ్రీన్ కలర్ తో మనకి లైన్స్ లాగా డిజైన్ చేశారు అనమాట. అంటే స్ట్రైట్ లైన్స్ లాగా వచ్చింది. ఆ లైన్స్ లో కూడా మనకి చిన్న లోటస్ ఫ్లవర్ కూడా కనబడుతుంది. చూడండి, ఇక్కడ చాలా స్మాల్ లోటస్ ఫ్లవర్ కనబడుతుంది. కానీ టోటల్ గా శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎందుకంటే ఇది ఫుల్ బ్రైడల్ శారీ. మనకి కావాల్సిన ట్రెడిషనల్ కలర్స్ అన్ని కూడా దీంట్లో మనకి టచ్ చేశారు. ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ కలర్ ఉంది. ఇదేంటంటే ట్రెడిషనల్ కలర్ యూనిక్ పీస్, డిజైనర్ పీస్. ఓకే, దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? ప్లెయిన్ కల్నేతలో వచ్చిందండి. మనకి ఇది బ్లౌజ్ వచ్చేసి అటు ఇటు బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ వచ్చాయి. మనం మగం వర్క్ చేయించుకుంటే బాగుంటుంది, ఎందుకంటే బ్రైడల్ సారీ కాబట్టి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 11,589. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తారు? మరో డిజైనర్ సారీ. ఓకే, కంచి పట్టులో. ఎస్ అండి. ఓకే, కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. ఎస్ అండి, కాంట్రాస్ట్ బ్లూ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఒక్కదానికి డిజైన్ సంబంధం లేదండి, కానీ ప్రతి డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీనికి ఏంటంటే ఆనియన్ పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు వచ్చింది. ఆ పళ్ళు అంతా కూడా మనకి లీవ్స్ లాగా డిజైన్ చేశారు. ఆ లీవ్స్ అంతా కూడా మనకి ఏంటంటే కట్ వర్క్ టైప్ లో వచ్చింది. అసలు లీవ్ తీసుకొచ్చి ఇలా పెట్టామా అనిపిస్తున్నట్లు, ఎందుకంటే అంత క్లియర్ గా కనపడుతుంది మనకి. దాని లీవ్స్ కి మధ్యలో వచ్చేసరికి మనకి ఒక వేవ్ లాగానే ఇచ్చారు. అది కూడా ఏంటంటే మనకి ఒక క్రీపర్ టైప్ లో డిజైన్ చేశారు అనమాట. 1/2 మీటర్ కన్నా కొంచెం పెద్ద పళ్ళు ఇచ్చారు దీంట్లో, కానీ చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. జరీతో బోర్డర్ వచ్చిందండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. దానిపైన ఏంటంటే మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో కట్ వర్క్ లాగా ఒక లోటస్ ఫ్లవర్ ని డిజైన్ చేశారు. అంటే ఇంకా క్రీపర్ లాగా ఏమి ఇవ్వకుండా ఓన్లీ ఫ్లవర్ మాత్రమే ఇచ్చేసరికి ఏంటంటే చాలా నీట్ గా కనబడుతుంది. డిజైన్ కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది. రిచ్ కూడా. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి స్క్వేర్ టిష్యూతో, బ్యాక్గ్రౌండ్ అంతా స్క్వేర్ టిష్యూతో వచ్చింది. దాంట్లో ఫ్లవర్ ని మాత్రమే, ఇప్పుడు చిన్న బుటీని మాత్రమే మనకి కట్ వర్క్ టైప్ లో మనకి క్లాత్ ఏ కలర్ అయితే ఉందో ఆనియన్ పింక్ కలర్, ఆ కలర్ కనపడేటట్లు డిజైన్ చేశారనమాట. అంటే అవుట్ లైన్ అంతా కూడా మనకి ఏంటంటే జరీతో వస్తుంది. టోటల్ శారీ అంతా ఇంత దగ్గరగా డిజైన్ చేశారండి. ప్లస్ బోర్డర్స్ లో కూడా వేరియేషన్ చూపించారు దీంట్లో. ఓకే, బ్లౌజ్ వచ్చేసి కల్నేతలో బ్లూ కలర్ తో ఇచ్చారనమాట. దానికి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్, శారీలో ఏ బోర్డర్ అయితే వచ్చిందో ఓన్లీ జరీ బోర్డర్ మాత్రమే ఇక్కడ ఇచ్చారండి. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 10,889.
ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 10,889 రూపీస్కి అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. అతి కొద్ది రోజులు మాత్రమే. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వాళ్ళు 1 మీటర్ పళ్ళు ఇచ్చారండి. 1 మీటర్ పళ్ళు కూడా 2 బ్లాక్స్ లాగా డివైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఒక డిజైన్ వచ్చింది, వేవ్స్ లాగా వచ్చేసరికి మధ్యలో ఒక చిన్న ఫ్లవర్, ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక డ్రాప్ లాగా ఫ్లవర్ ఇచ్చారు. మనకి 2 వేరియేషన్స్ అనేవి చూపించారు దీంట్లో. ఈ బ్లాక్ కి మిడిల్ లో వచ్చేసరికి పార్టీషన్ లో వచ్చేసరికి మనకి సర్కిల్స్ లాగా, అంటే సన్ రైజ్ ఎలా ఉంటుందో ఆ టైప్ లో మనకి ఇట్లా చక్రం టైప్ లో డిజైన్ చేసి అలా డిజైన్ చేశారు. మనకి 3 లైన్స్ లాగా వచ్చింది. అటు ఇటు వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక పెద్ద ఫ్లవర్ హాఫ్ ఫ్లవర్ ఎలా అయితే ఉంటుందో ఆ టైప్ లో డిజైన్ చేశారు అనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే వస్తుంది. ఇది టోటల్ 1 మీటర్ ఇచ్చారండి మనకి పళ్ళు వచ్చేసరికి. పైన వచ్చి మనకి ఒక కడీ టైప్ లో బోర్డర్ డిజైన్ చేశారు, అంటే సింపుల్ గా ఉండేటట్లు. మళ్ళీ కింద సైడ్ వచ్చేసరికి మనకి పైతానీ బోర్డర్ వచ్చింది. మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి పైతానీ బోర్డర్ డిజైన్ చేశారు. అదంతా కూడా మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి ఈ మ్యాంగో ఫిల్లింగ్ అంతా కూడా కొంచెం హెవీగా ఉండేటట్లు డిజైన్ చేసి, తర్వాత అంతా కూడా మనకి కొంచెం లైట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా దీంట్లో మిక్స్ అయ్యేటట్లు డిజైన్ చేశారు. అంటే ఓన్లీ మ్యాంగోని మాత్రమే మనకి బాగా హైలైట్ చేశారనమాట. 2 సైడ్స్ బోర్డర్ మనకి వేరియేషన్ చూపించారు. ప్లస్ దాంట్లో పైన బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ లో కొంచెం సగం బోర్డర్ మనకి ఇక్కడ కూడా క్రియేట్ చేశారు, సేమ్ బోర్డర్ ని. మనం బాడీ పార్ట్ చూద్దాము. బాడీ పార్ట్ వచ్చేసి ఫుల్ హెవీ రిచ్ గా వస్తుంది మేడం. ఓకే, ఫుల్ జరీ మనకి మెంతి కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కి ఏంటంటే జరీ కలర్ వచ్చేసరికి మనకి చూడడానికి లాంగ్ నుంచి చాలా డీసెంట్ లుక్ ఉండేటట్లు కనబడుతుంది. రిచ్ లుక్ వచ్చింది. ఇంకా అంటే షైనింగ్ వచ్చింది. శారీ అంతా కూడా మనకి జరీతో డిజైన్ చేసినట్లే అనిపిస్తుంది అనమాట. టోటల్ శారీ ఇలాగే వస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ సేమ్ శారీలో బార్డర్ ఎలా వచ్చిందో ఓకే, కల్నేతలో అండి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కల్నేతలో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. మొత్తం ప్లెయిన్ వచ్చింది మిడిల్ లో అంతా. శారీలో మనకి ఏ బోర్డర్స్ అయితే వచ్చాయో అవే బోర్డర్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారన్నమాట. పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్ వచ్చింది, కింద వచ్చేసరికి పైతానీ బోర్డర్ తో పాటు ఒక చిన్న కడ్డీ బోర్డర్ వచ్చింది కదా. సేమ్ అవే బోర్డర్స్ మనకి బ్లౌజ్ లో కూడా వచ్చాయి. మనం కావాలంటే మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఇంకా శారీ హైలైట్ చేయొచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 8,889 అండి. కలర్ చూపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చి పింక్ మేడం. పింక్ కలర్. ఓకే, సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి పళ్ళు అంతా కూడా డిజైన్ చేశారు. దాంట్లో మనకి మిడిల్ లో వచ్చేసరికి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీతోనే డిజైన్ చేసి దాంట్లో 2 కలర్స్ పింక్ లోనే 2 షేడ్స్ లో మనకి ఒక ఫ్లవర్ బూటీ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి లైట్ కలర్ వచ్చింది. ఇంకొక ప్లేస్ లో డార్క్ కలర్ తో మనకి పెటల్స్ అనేవి డిజైన్ చేశారు. ఇక్కడ ఇలా డిజైన్ చేస్తే ఇంకొక ఫ్లవర్ వచ్చేసరికి పైన అంతా కూడా మనకి పింక్ కలర్, ఇక్కడ బడ్ లోపల ఉన్న బడ్ వచ్చేసరికి మనకి డార్క్ కలర్ కాంబినేషన్, అలా ఆల్టర్నేట్ గా డిజైన్ చేశారు. మిడిల్ లో బ్లాక్ అంతా కూడా మనకి ఇలాగే వస్తుందండి. అట్ సైడ్ ఇట్ సైడ్ అంతా కూడా మనకి ఏంటంటే 2 బోర్డర్స్ లాగా క్రియేట్ చేస్తారు అనమాట ఫ్లవర్స్ తో. దీని బోర్డర్స్ ఎలా వచ్చాయండి? ఇది వచ్చి డిఫరెంట్ గా మేడం, అంటే బోత్ సైడ్ సేమ్ ఇచ్చాడు మేడం. సేమ్ బోర్డర్స్ అవునండి, కానీ ఇక్కడ 2 వేరియేషన్స్ చూపించారు మనకి. ఇక్కడ స్ట్రైట్ లైన్ ఒక కడీ టైప్ లో ఇచ్చి దాంట్లో అంతా కూడా మనకి జిగ్జాగ్ లాగా ఒక బోర్డర్ వచ్చింది. ఇంకొక బోర్డర్ లో వచ్చేసరికి ఒక ఫ్లవర్ అండ్ లీవ్స్ తో ఒక క్రీపర్ లాగా ఒకటి డిజైన్ చేశారు. దాని కింద ఒక చిన్న చిన్న మ్యాంగోస్ ని మనకి హ్యాంగ్ అయ్యేటట్లు డిజైన్ చేశారు అనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. మిడిల్ లో అంతా కూడా మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారండి, లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఆ లోటస్ ఫ్లవర్స్ అలాగే క్రీపర్ కూడా వచ్చింది, దానికి లీవ్స్ తో కూడా వచ్చింది. కానీ మొత్తం ఎక్కడ అంటే ఒక ఫ్లవర్ ని హైలైట్ చేసి లీవ్స్ ని డల్ చేయడం అలా ఎక్కడా లేకుండా మొత్తం టోటల్ అంతా కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారనమాట. అంటే ఇంతకు ముందు డల్ ఎందుకు చేశారంటే మొత్తం అంతా కూడా చాలా దగ్గర ఉంది కాబట్టి డిజైన్ అలాగే అక్కడ డల్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనకి పింక్ కలర్ మెటీరియల్ కూడా కొంచెం కనపడేటట్టు, అంటే క్లాత్ ఏదైతే ఉందో అది కనపడేటట్టు డిజైన్ చేశారు కాబట్టి టోటల్ అంతా కూడా మనకి ఫ్లవర్ కానీ ఏ డిజైనింగ్ మొత్తం కూడా మనకి హైలైట్ చేశారు ఈ సారీలో వచ్చేసి. బ్లౌజ్ వచ్చి మనకి డైమండ్ షేప్ లో ఉండేటట్టు బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు. దానికి సేమ్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ సారీ ఎలా అయితే వచ్చిందో అలా వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 19,889 రూపీస్. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? మరో డిఫరెంట్ డిజైనర్ సారీ. సెల్ఫ్ కలర్ లోనే పళ్ళు వచ్చింది. దీంట్లో మనకి 2 వెరైటీస్ ఉన్నటువంటి జరీస్ యూస్ చేశారు. ఒకటి వచ్చేసరికి మనకి ఏంటంటే మొత్తం కొంచెం డల్ ఫినిషింగ్, అంటే డల్ ఫినిషింగ్ మీన్స్ మనకి ఈ థ్రెడ్ కలర్, ఇప్పుడు ఈ శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ కూడా మనకి దాంట్లో మిక్స్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసరికి ఫుల్ జరీతో అన్నమాట. అట్లా మొత్తం కూడా మనకి వేవ్స్ లాగా, అంటే ఒక హిల్స్ టైప్ లో డిజైన్ చేశారు. మధ్యలో ఒక చాప లాగా వచ్చింది. అటు ఇటు బోర్డర్ వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్స్ తో డిజైన్ చేశారండి. ఒక లోటస్ ఫ్లవర్ ఇచ్చేసి దాని అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లూ ఇచ్చారు. ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతో వచ్చింది.
మొత్తం ఒక క్రీపర్ టైప్ లో 2 సైడ్స్ కూడా మనకి క్రీపర్ టైప్ లో వచ్చింది అనమాట. దీని బార్డర్ చూద్దాం. ఇక్కడ బార్డర్ వేరు ఉంది కదండి, కడ్డీ అంచు ఇచ్చాడు. ఇక్కడ మనకి కడ్డీ అంచు లాగా బార్డర్ వచ్చింది. సెకండ్ వైపు కూడా సేమ్ ఇలాగే ఇచ్చారు, కానీ డిఫరెంట్ గా ఇచ్చాడు, కొంచెం వేరియేషన్ అనేది చూపించారు. దీంట్లో మనకి కాపర్ తో కూడా ఒక కాపర్ కలర్ కాంబినేషన్ తో కూడా మనకి ఒక బార్డర్ కనబడుతోంది. అవునండి, అది పళ్ళులో మాత్రమే, పళ్ళులే ఓన్లీ పళ్ళు. సారీ ఓపెన్ చేద్దాం. శారీ అంతా కూడా మనకి బ్లూయిష్ గ్రీన్ కనబడుతుంది. దీంట్లో ఏంటంటే ఇంకొకటి ఫ్లవర్, లోటస్ ఫ్లవర్స్ డిజైన్ చేసి ఆ ఫ్లవర్ అవుట్లైన్ అంతా కూడా ఓన్లీ బ్లూ కలర్ కాంబినేషన్తో మాత్రమే మనకి అవుట్లైన్ ఇచ్చారు. ఆ క్రీపర్ అంతా కూడా మనకి ఫుల్ జరీతో ఇచ్చారు అనమాట. పైన బోర్డర్ సేమ్ అండి, కంటిన్యూ చేశారు. మనకి పళ్ళులో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని పైన కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఇలా ఇచ్చారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసి ఒక బోర్డర్, శారీలో ఉన్న బోర్డర్ ఉంది కదండి, పళ్ళులో మనకి ఏ బోర్డర్ అయితే ఇచ్చారో ఆ బోర్డర్ నెక్ పార్ట్ లో కానీ హ్యాండ్స్ పార్ట్ లో కానీ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఇది మనం హ్యాండ్స్ పార్ట్ లో వేయించుకున్నట్లయితే కనుక మనకి నెక్ పార్ట్ అంతా కూడా మనం మగ్గం వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది బ్రైడల్ శారీ కాబట్టి ఇంకా కొంచెం హైలైట్ అవ్వాలి అంటే ప్లెయిన్ ఉంది అని అనుకునే వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఇంకా పైపింగ్ కోసం మనకి కింద ఒక పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక లైన్ కూడా ఇచ్చారండి. కల్నేతలో మనం పైపింగ్స్ ఏమన్నా ఉంటే కనుక బ్లౌజ్కి కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా కుట్టించుకోవాలనుకుంటే దానికి పైపింగ్ యూజ్ అయ్యేటట్లు మనకి పింక్ కలర్ కూడా ఒక లైన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఏ శారీ అండి? నెక్స్ట్ వచ్చేసి మరో డిజైనర్ శారీ, కంచిపట్టులో. ఇది హార్ట్ కేక్ లాంటి శారీ. 1 మీటర్ పళ్ళు వచ్చింది దీనికి. 1 మీటర్ పళ్ళు కూడా చాలా డిఫరెంట్ లుక్ ఉండేటట్లు డిజైన్ చేశారు. అటు ఇటు వచ్చి మనకి పికాక్ని ఒక వెరైటీగా ఉందండి. పికాక్ కూడా ఏంటంటే వెరైటీగా ఇచ్చారనమాట. బోర్డర్స్ వచ్చేసరికి మనకి పికాక్స్తో ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి ఇట్లా వేవ్స్ లాగా వచ్చేసి ఆ వేవ్స్ లో ఒక బ్లాక్ వచ్చేసరికి మనకి జరీతో వచ్చింది, ఇంకొక బ్లాక్ లో ఒక ఫ్లవర్ షేప్ తీసుకున్నారు. సిల్వర్ జరీ. ఓకే, సిల్వర్ జరీ. కానీ చాలా డిఫరెంట్ లుక్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన కంచిపట్టు చీరలు అన్నిటికీ ఎలా అయితే ఉందో అలా కాకుండా చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. కాంట్రాస్ట్ లో వచ్చింది మనకి ఇది వచ్చి మనకి, ఎందుకంటే ఇక్కడంతా కూడా కాంట్రాస్ట్ లో మీన్స్ ఇక్కడంతా కూడా మనకి జరీ కనబడుతుంది కదా, ఇక్కడ మనకి పింక్ ఎక్కువ వెల్వెట్ అవుతుంది కాబట్టి కాంట్రాస్ట్ పళ్ళు లాగా అనిపిస్తుంది. మనకి బోర్డర్ వచ్చేసరికి చూడండి కడీ టైప్ లోనే ఇచ్చారు. దాంట్లోనే డిజైనింగ్ అంతా కూడా ఒక లైన్స్ లాగా డిజైన్ చేశారు. పైన మాత్రమే ఇంత చిన్న బోర్డర్ ఇచ్చారండి. మళ్ళీ కింద వచ్చేసరికి వేరియేషన్ ఉంది. చంద్రకాంత కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానికి పెద్ద పెద్ద ఫ్లవర్స్ మొత్తం అంతా కూడా ఫ్లవర్ అంతా కూడా జరీతో ఫిల్లింగ్ ఇచ్చేసి అవుట్ లైన్ వచ్చేసరికి మనకి శారీ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారనమాట. కానీ చాలా డిఫరెంట్ ఉందండి. పెద్ద బోర్డర్ వచ్చింది, చాలా హైలైట్ అవుతుంది. మనం స్టెప్స్ పెట్టినట్లయితే కనుక ఈ బోర్డర్ అంతా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసరికి చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. శారీ ఓపెన్ చేసి చూద్దాం. టోటల్ శారీ అలాగే మొత్తం కూడా స్పేర్ టిష్యూ వచ్చింది బ్యాక్గ్రౌండ్ అంతా. బూటాస్ కూడా హెవీ బూటాస్ అన్నమాట. ఈ బూటీస్ అన్ని కూడా మనకి జరీతోనే డిజైన్ చేశారండి. అవుట్ లైన్ మాత్రమే మనకి చంద్రకాంత కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా పెద్ద పెద్ద బూటీస్ ఇచ్చారు. చాలా హెవీ లుక్ ఉంది చూడడానికి. దీనికి అసలు గోల్డ్ పెట్టుకునే అవసరం లేదు. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? శారీలో ఎలా అయితే బార్డర్ ఇచ్చాడో అలా ఇచ్చాడు. సేమ్ 2 సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చిందండి. మిడిల్ లో అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ వేసుకుంటేనే ఇంకా అందం వస్తుంది, ఎందుకంటే శారీ మొత్తం హెవీగా ఉంది కాబట్టి ఇట్లా ప్లెయిన్ ఉంటేనే బాగుంటుంది ఈ శారీ. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చి 24,889 మేడం. ఓకే శ్రీనివాస్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ పట్టులో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ డిజైనర్ సారీస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, మోస్ట్ వెల్కమ్ మేడం. చూసారు కదండి, కంచిపట్టులో బ్రైడల్ వేర్ కలెక్షన్ చాలా బాగున్నాయి కదా. మరి అవన్నీ మీకు కూడా నచ్చినట్లయితే విద్యానగర్ అడిక్మేట్ రోడ్లో ఉన్న శ్వేతా శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.